ఈ వ్రతములో పర వ్యూహ విభవ అంతర్యామి అర్చాతత్వములైదింటిని ఉపాసించుచున్నట్లు ముందు వివరించితిమి. అందుచే వీరు మొదటి పాసురమున నారాయణనే పరతత్వమగు నారాయణుడే ఫలప్రదుడని చెప్పిరి. రెండవ పాసురములో పరమన్ ఆడిపాడి జగద్రక్షణార్థమైన పాలసముద్రములో పవళించిన పరమ పురుషుని పాదార విందముల కీర్తించి వ్రతమునకు ఉపక్రమింతుము అండ్రి. ఈ పాశ్రములో ఉత్తమన్ పేర్పాడి ఇంద్రునికై బలిని యాచించి భూమిని కొలిచిన త్రివిక్రముని కీర్తించుచున్నారు. నారాయణ శబ్దములో గుణపరిపూర్తి సర్వము తానే వ్యాపించినట్టు కనిపించును. ఆ రెండింటిని 2-3 పాసురములచే వివరించిరి. నారాయణ శబ్దములో సర్వజ్ఞత్వ స్వామిత్వాది గుణములను, సౌలభ్య వాత్సల్యాది గుణములను నారాయణుని యందు కలవని ప్రతిపాదింపబడినది. ఆ గుణములలో ప్రధానమైనది జగద్రక్షణార్థమై సర్వేశ్వరుడు చూపు వాత్సల్యం. ఆ గుణము పాల సముద్రములో శయనించిన పరమపురుషుడు అనట వివరింపబడినది. ఓంగి ఉళహళంద ఉత్తమన్ పేర్పాడి పెరిగి లోకములు కొలిచిన ఉత్తమును పేరు పాడి మేము ఈ వ్రతమునకు స్నానమాచరింతుము. పెరుగుట తరుగుట లేని పరమాత్మ పెరిగినాడని గోపికలు సంతోషించుచున్నారు. నిర్వికారమైన పరమాత్మ తత్వము లోక రక్షణమునకై వికారమనందినది. ఏమి వాత్సల్యము! పుట్టుట, ఉండుట, పెరుగుట, మారుట, తరుగుట, లేకుండుట అన్నవి 6 ఈ ప్రకృతిలోని సర్వ పదార్థములకు ఉండు వికారములు. పరమాత్మకు ఈ వికారములు ఏవీనూ ఉండవు. కానీ పుట్టుక లేనివాడు మన కొరకై పుట్టును, తగ్గియుండును, పెరుగును. మన కర్మ వలన మనకు ఈ వికారములన్నీ కలుగుచుండును. బలి చక్రవర్తి అహంకారగ్రస్తుడైన ధార్మికుడు. యాచకులు అడిగినది ఇచ్చుట ధర్మమే. కానీ ఒకరు సొత్తును తనది అనుకుని ఒకరి ప్రేరణ చేత ఇచ్చుచు తాను ఇచ్చుచున్నాను అనుకుంట దోషము. ఇది అహంకార మమకారములచే కలుగును. ధర్మము చేసిన ఫలము సిద్ధింపవలేను, అహంకారము తగ్గవలెను. అది ఎట్లు అని పరమాత్మ ఆలోచించను. అహంకారం పోవుట అనగా పరమాత్మది పరమాత్మకే అర్పించుట, తాను తనది కూడా ఆ భగవంతునిదే అనుట. అట్లు చేయించుట పరమాత్మ ధర్మము. మొదటి పాదమున ఏది చేయుదువో ఏది తిందువో దానినే ఇమ్మనెను. ఒక పాదముతో భూమిని ఇహలోక సుఖములను, వేరొక పాదముతో ఊర్ధ్వలోకములను పరలోక సుఖములను తన వశము చేసుకునినవాడు వామనుడు. 3వ పాదమున ఏ తపస్సు చేయుదువో దానిని నాకు అర్పింపమని కృష్ణ పరమాత్మ కోరెను. తపస్సు ఆత్మ తరించుటకు సాధనము. ఆ తపస్సును కూడా తనకై తాను చేయుచున్నానని భావింపక భగవంతునికే అర్పింపవలను. తాను వానివాడు కావలను. ఇట్టి వామన రహస్యమును వెలువరించిన వాడు కృష్ణ పరమాత్మ ఎగుటచే ఈ గోపికలు వామనుని ముందుగా స్తుతించుచున్నారు. పరమాత్మ త్రివిక్రముడై లోకములను కొల్చెను. గుణాగుణములను చూడక సర్వ ప్రాణులకు తన పాదస్పర్శను ప్రసాదించెను. సర్వవ్యాపకుడగు పరమాత్మ భేదము లేక సర్వ పదార్థములలో ఎట్లు వ్యాపించెనో అట్లే తారతమ్య వివక్ష లేక త్రివిక్రముడు కూడా తన పాదములతో సర్వ పదార్థములను స్పృశించెను. ఈ పాశురమున లోకములు కొలిచిన ఉత్తముని పేరును గోపికలు గానము చేయదు అనుచున్నారు. త్రివిక్రముడు పురుషోత్తముడే కదా. క్షరమునకు అక్షరమునకు అతీతుడై పురుషోత్తముడైన వాడే ఈ త్రివిక్రముడు. మేము వ్రతమునకు స్నానము చేసినచో అని అనుటలో మేము మా వ్రతము అను వానిలోని విశిష్టతను గుర్తించవలెను. తాము చేయు ఈ వ్రతము తమకు ఫలమునిచ్చును, బుద్ధిని విడిచి సర్వేశ్వరుడే ఉపాయమని నమ్మిన వారము మేము చేయు ఈ వ్రతము భగవంతుని పొంది సేవ చేయుటయే ఫలముగా గలది. జయ శ్రీమన్నారాయణ.